యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు. కానీ ఓ యువకుడి పెళ్లి 3 రోజుల్లో 2 సార్లు ఆగిపోయింది. ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును, అబ్బాయి పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి 3 రోజుల్లో పెళ్ళుంది అనగా తనకు నచ్చినటువంటి ప్రియుడితో వెళ్ళిపోయింది. ఇంత మంచి అబ్బాయిని వదులుకోవటం ఎందుకు? దాంతోడు పెద్ద కూతురు చేసిన తప్పుని సరిదిద్దాలనే ప్రయత్నంలో ఆ అమ్మాయి యొక్క తండ్రి మరొక నిర్ణయం తీసుకొని రెండో కూతురికిచ్చి ఈ పెళ్లిని జరిపించాలి, పెళ్లి ఆగకుండా చూసుకోవాలి అనుకున్నారు. కానీ సరిగ్గా 3 రోజుల తర్వాత ముహూర్తం టైంకి అసలు విషయం తెలియటంతో మళ్ళీ పెళ్లి ఆగిపోయింది. దీంతో 3 రోజుల్లో 2 సార్లు పెళ్లి ఆగిపోవడంతో ఈ అబ్బాయి అంత దురదృష్టవంతుడు మరొకడు ఉండడేమో అంటూ ఒకవైపు నెటిజన్లు కామెంట్ చేస్తూనే మరొక వైపు తమ అభిప్రాయాలను కూడా చెప్తున్నారు. ఇంతకీ ఈ దురదృష్టవంతుడు ఎవరు? అసలు ఆ ట్విస్ట్ ఏంటి? ముహూర్తం సమయానికి పెళ్లి ఆగిపోవడం ఏంటి? ఇవన్నీ కూడా డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండలం నారాయణపూర్ గ్రామంలో శనివారం సినిమాటిక్ సన్నివేశం కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన నిరుపేద దంపతులకు 3 కూతుళ్లు. పెళ్లిడుకు వచ్చిన పెద్ద కుమార్తెకు మంచి సంబంధం చూసి పెళ్లి కుదిర్చారు. మే 17 రోజున ముహూర్తం నిర్ణయించారు. అయితే అమ్మాయికి పెళ్లిష్టం లేకపోవడంతో తల్లిదండ్రులు బలవంతంగా ఒప్పించారు. 2 కుటుంబాల్లో పెళ్లి పనులు పూర్తయ్యాయి. అయితే సరిగ్గా మే 14వ తేదీన పెద్ద కూతురు ఇంట్లో ఎవరికి చెప్పకుండా తను ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోయింది. లబోదిబోమన్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా పారిపోయిన 2 మేజర్లు కావటంతో చేసేదేమీ లేదు, పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని చెప్పారు. అంతా పెళ్లి క్యాన్సిలే అనుకున్నారు. అయితే అబ్బాయి మంచివాడు. దాంతో ఆ కుటుంబంతో సంబంధం వదులుకోవటం ఇష్టం లేక అమ్మాయి తల్లిదండ్రులు తమ రెండో కూతుర్నిచ్చి అదే ముహూర్తానికి పెళ్లి చేద్దామని అనుకున్నారు. అందుకు అబ్బాయితో సహా కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పేయటంతో పెళ్లి పనులన్నీ పూర్తి చేశారు. పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. సరిగ్గా తాళి కట్టే సమయానికి పోలీసులతో సహా ప్రభుత్వ అధికారులు ప్రత్యక్షమయ్యారు. స్టాప్ ద మ్యారేజ్ అన్నారు. అదేంటి అని అందరూ అవాక్కయ్యారు. పెళ్లిపేటలపై ఉన్న అమ్మాయి మైనర్ అని, చట్ట ప్రకారం మైనర్ వివాహం నేరమని, పెళ్లి వెంటనే ఆపేయాల్సిందేనని ఆదేశించారు. తమ రెండో కూతురుకు 17 సంవత్సరాల 7 నెలలు అని, ఇంకో 5 నెలలైతే మేజర్ అవుతుంది, ఇప్పటికే పరువు పోయింది, ఆపకండని ఆ తల్లిదండ్రులు ఎంత వేడుకున్నా అధికారులు తమ డ్యూటీ తాము చేశారు. పెళ్లిని ఆపేశారు. మేజర్ అయిన తర్వాత చేసుకోండని 2 కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. 3 రోజుల వ్యవధిలో 2 సార్లు పెళ్లి ఆగిపోవడంతో వరుడు ఎంతో కుంగిపోయాడు. మరో 5 నెలల్లో మళ్లీ ఘనంగా పెళ్లి జరిపిస్తామని బంధువులు ఓదార్చారు. ఏదేమైనా పెద్ద కూతురు చేసిన పనికి 2 కుటుంబాలు మానసికంగా, ఆర్థికంగా ఎంతో నష్టపోయాయి.